Subscribe to Color Frames. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అసలు సిసలు పోరాటానికి అంతా సిద్ధమైంది. కొదమ సింహాలు భారత్ న్యూజిలాండ్ మధ్య కీలక పోరుకు మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. ఇరు జట్లు బరిలోకి దిగి తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. గెలిచిన టీం టైటిల్ విన్నర్ గా నిలువనుండగా ఓడిన జట్టు రన్నర్ అప్ గా ఇంటికి ఉంటుంది. తొలి సెమీస్ లో టీమిండియా ఆస్ట్రేలియాను ఓడించగా రెండో సెమీస్ లో న్యూజిలాండ్ దక్షిణాఫ్రికాను ఓడించింది. ఈ రెండు జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ 2000 ఫైనల్లో పోటీ పడగా అందులో న్యూజిలాండ్ గెలుపొందింది. 2021 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ టీమిండియాను కివీస్ ఓడించింది. ఈ క్రమంలో ఈసారి ఎలాగైనా పైచేయి సాధించాలని రోహిత్ సేన ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ లో బరిలోకి దిగనున్న ఇరు జట్ల ప్లేయింగ్ 11 వివరాలతో పాటుగా ఆతిథ్యం ఇస్తున్న దుబాయ్ లో పిచ్ ఎలా ఉండనుంది, హెడ్ టు హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయి అనేవి ఇప్పుడు చూద్దాం. భారత్ న్యూజిలాండ్ ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 119 వన్డే మ్యాచ్లు జరిగాయి. ఇందులో టీమిండియా అత్యధికంగా 61 మ్యాచ్లలో గెలవగా 50 మ్యాచ్లలో న్యూజిలాండ్ విజయం సాధించింది. 7 మ్యాచ్లలో ఫలితం రాకపోగా ఒక మ్యాచ్ టైగా ముగిసింది. కివీస్ తో మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ బౌలింగ్ లో కలిపి ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ టీమ్ తోనే బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ లో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ రానుండగా 3వ స్థానంలో విరాట్ కోహ్లీ, 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ కు రానున్నారు. ఇక స్పిన్ ఆల్ రౌండర్లుగా అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా అటు బ్యాట్ తో ఇటు బంతితో మాయ చేసేందుకు సిద్ధంగా ఉండగా పేస్ ఆల్ రౌండర్ గా హార్దిక్ పాండ్యా దుమ్ము రేపేందుకు రెడీ అవుతున్నాడు. వికెట్ కీపర్, బ్యాటర్ గా ఇక కేఎల్ రాహుల్ బరిలోకి దిగనున్నాడు. ఇక పేస్ బౌలింగ్ బాధ్యతలను మరోసారి మహమ్మద్ షమి మోయనున్నాడు. ఇక ఫైనల్లో భారత్ ను ఢీకొట్టే కివీస్ టీం కూడా ఈ మ్యాచ్ లో విన్నింగ్ కాంబినేషన్ ను కంటిన్యూ చేయనుంది. గత మ్యాచ్ సెంచరీ హీరోలు రచిన్ రవీంద్ర, కెన్ విలియమ్సన్ ఆ జట్టుకు మరోసారి కీలకం కానున్నారు. ఇక మిచెల్ శాంట్నర్ కెప్టెన్ గా ఉన్న కివీస్ తుది జట్టులో డారిల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మైకెల్ బ్రేస్వెల్, మ్యాట్ హెన్రీ, కైల్ జెమీసన్, విలియం ఒరూర్కీలు చోటు దక్కించుకున్నారు. ఇక భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనున్న దుబాయ్ పిచ్ ఆది నుంచి స్పిన్ కు అనుకూలిస్తూనే ఉంటుంది. పేసర్లకు శ్రమిస్తే వికెట్లు దక్కుతాయి. ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలోని గత 4 మ్యాచ్ల్లోనూ ఎక్కువగా స్పిన్నర్లే ప్రభావం చూపారు. బ్యాటింగ్ లో పరుగులు రావాలంటే చెమటోడ్చక తప్పదు అని చెప్పొచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.